నమస్తే భగవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల్లో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపమని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు. అనకాపల్లి రింగ్ రోడ్ పార్టీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ మలసల భరత్ తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ సత్యవతమ్మ. గీతాంజలిపై ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి 2 ఆడపిల్లల తల్లిని టీడీపీ హత్య చేయడం దారుణమన్న ఎమ్మెల్సీ పోతల. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపిన సునీత. సబ్బవరం మండలం ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డవాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన రైతులు. గెడ్డవాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని చేసి చూపించిన సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 369.89 కోట్లతో చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో దాదాపు 80,000 మంది పైచిలుకు ప్రజలకు ముంపు నుంచి విముక్తి కలిపిందని సీఎం పేర్కొన్నారు. 12.4 కోట్ల రూపాయలతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దామని చెప్పారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో విజయవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని సీఎం చెప్పారు. రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ వ్యూ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ఈ కరకట్టు వాలే మీరు చూస్తా ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు వాలులు, కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా అనకాపల్లి రింగ్ రోడ్ లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ బి సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ముందుగా పార్టీ జెండాను ఎంపీ సత్యవతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, పార్టీ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 14వ ఏట అడుగు పెట్టామని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నవరత్నాలుగా అవినీతి లేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని తెలిపారు. అవే మాకు ఓటు అడిగే హక్కును కల్పించాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక 3 పార్టీలు ఒక్కటయ్యాయని తెలిపారు. మాకు పొత్తులు అవసరం లేదని, ఒంటరిగానే ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దంతలూరి దిలీప్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కొణతార మురళీకృష్ణ, జాజుల రమేష్, కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, పెద్దిశెట్టి గోవింద, గొల్లవిల్లి శ్రీనివాస్, మలసాల కిషోర్, కెఎం నాయుడు, కార్పొరేటర్లు, వివిధ దేవాలయ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అనకాపల్లి పట్టణంలో. ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, కేక్ కటింగ్ కానీ ఇవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 14వ వార్షికోత్సవం చాలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎన్నికల సమయం,
దీన్ని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ వైభవంగా జరుపుకొని రానున్న ఎన్నికల్లో 30 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మంచి మెజారిటీతో, పోయినసారి ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, అలాగే అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో కూడా ఇక్కడ పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే దానికి డబుల్ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రజలందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 14వ ఆవిర్భావ దినోత్సవం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక లింకింపబడినటువంటి రోజు, సువర్ణాక్షరాలతో లింకింపబడినటువంటి రోజు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో సోనియా గాంధీని ఎదిరించడానికి దేశంలో ఏ ఒక్కరు ఎదురు తిరగలేని రోజుల్లో 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి ఇచ్చిన మాట కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం, తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు. 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో, అధికార మతంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సోనియా గాంధీని ఎదిరించి ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన రోజు. భారతదేశంలోనే సోనియా గాంధీని ఎదిరించడానికి భయపడుతున్నటువంటి సందర్భాల్లో, మహామౌలు భయపడుతున్న సందర్భంలో ఒకే ఒక్కడు బయటకు వచ్చి 5 కోట్ల జనాలు తన కుటుంబ సభ్యులుగా భావించి ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్రలు చేసి, ప్రజలతో మమేకమయ్యి, ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలందరి సహాయ సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 151 సీట్లతో వన్ సైడ్ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కంటే మెరుగైన పరిపాలన, మెరుగైన సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిలోని ప్రభుత్వ సంక్షేమ పార్టీ కాదు, అనేక మానసిక క్షోభకి గురిపెట్టి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి అన్యాయంగా జైలు పాలు చేసి, అయినా కూడా చాలా సమయంతో కలవడానికి వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి ఒక అవమానానికి గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రాజీనామా చేసి ప్రజలలో తన తండ్రి గారు నిజంగా సడన్గా కూడా మరి ఆయన హఠాత్ మరణానికి గురైతే అనేక వేల గుండెలు ఆగిపోయాయి. అటువంటి నాయకుడు గతంలో ఎవరు కూడా లేరు. అన్ని వందల కుటుంబాలని ఓదార్చడానికి వెళతానది మా కనీస బాధ్యత. తండ్రి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అని అన్నప్పుడు మరి దాన్ని రాజకీయ కోణంలో చూసి మరి దానికి పర్మిషన్స్ ఇవ్వకుండా మరి ఆ రోజు ఇబ్బంది పెట్టి అదేవిధంగా జైలు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మొక్కలోని ధైర్యంతో ఏదైతే వివేకానందుడు చెప్తాడు యువత అంటే ఎలా ఉండాలో అటువంటి యువతరానికి ప్రతీకగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి ఒక పార్టీని స్థాపించి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని మరొక ఒంటి చేత 151 స్థానాన్ని గెలిపించుకునేటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం మరొక యుద్ధానికి సిద్ధమని ఒక నినాదాన్ని ఇచ్చి మనందరిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించి మనందరిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించి ఈరోజు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తల్లో కూడా
ఒక ధైర్యాన్ని నింపినటువంటి మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక పార్లమెంటు ప్రతినిధిగా గీతాంజలిని ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి ఇద్దరు ఆడపిల్లల తల్లిని దారుణంగా హత్య చేశారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ పోతల సునీత మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ యూత్ ప్రెసిడెంట్ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఒక ఇల్లాలిని ఇంత దారుణంగా ట్రోల్ చేసి మృగాల్లాగా ప్రవర్తించి ట్రోల్ చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. ఆ కుటుంబానికి ఇంత మంచి మనసుతో సహాయం చేసినందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు. అంతేకాకుండా ఇద్దరు చిన్నారుల చదువు బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. గీతాంజలి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారికి ఖచ్చితంగా చట్టపరంగా వారిని శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందేనని మహిళలకు పోతల సునీత పిలుపునిచ్చారు. గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జా అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులు ఉన్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగనన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలికి చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా, దుష్టుల్లాగా, వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని, అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది, చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. మరి సబ్బవరం మండలంలోని ఇరువాడ రెవెన్యూ పరిధిలోనే గెడ్డబాగును కబ్జా చేసి చెట్లు నరికివేసి అస్కపల్లికి చెందిన ఓ రియల్టర్ ప్రహారీ గోడను నిర్మాణం చేస్తున్నట్లు ఇరువాడ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ జె చలమయ్యకు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇరువాడ గ్రామస్తులు మాట్లాడుతూ ఇరువాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 103, 106లలో సుమారు 13 ఎకరాల 32 సెంట్లు గెడ్డబాగు ఉంది. ఈ గెడ్డబాగు స్థలాన్ని సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్ ఆక్రమించి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 105లో ఉన్న లేఅవుట్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. అలాగే రియల్టర్ గెడ్డబాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై వోల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ గెడ్డబాగు ద్వారా ఇరువాడ పొలాలకు ప్రవహించే నీరు సరిగా ప్రవహించకపోవడంతో పంటలకు నీరు అందక నష్టపోయామని రైతులు వాపోయారు. వెంటనే ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ కు కూడా స్పందనలో ఫిర్యాదును అందజేసినట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఇరువాడలో గెడ్డబాగు కబ్జాను వెంటనే ఆపాలని కోరారు. ఆక్రమణదారులపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ చలమయ్య మాట్లాడుతూ దర్యాప్తు చేసి ఆక్రమణలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. పల్లెటి అప్పారం అండి, మాది ఇరువాడ గ్రామం అండి. మరి మా ఊర్లో NS 16 రావడం వల్ల మా భూములకి విపరీతమైన విలువ పెరగడం జరిగింది.
దాని నిమిత్తం మీద ఈ ప్రభుత్వ భూముల్ని గెడ్డల్ని కప్పుకొని రియల్ ఎస్టేట్ కన్ను మా గ్రామం మీద పడిందండి. మరి ఎంతో విలువైన ప్రభుత్వ గెడ్డల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం జరుగుతుంది. గత నవంబర్లో మరి దీని మీద అన్ని పత్రికా పేపర్లలో కూడా గెడ్డబా కబ్జా మీద ప్రతి పేపర్లో కూడా రావడం జరిగిందండి. మరి ఆ రోజు మాజీ మంత్రివర్యులు ప్రతిపక్ష నేత బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే మరో సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారు ఆ యొక్క ఆక్రమిత స్థలానికి రావడం జరిగింది సార్. అది జరిగి ఇప్పుడు 3 నెలలు సుమారు అవుతుంది సార్. రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంఆర్ఓ గారికి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాడో రెవెన్యూ యంత్రాంగాన్ని తెలియదు, కానీ అత్యంత దారుణంగా ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ కూడా దర్జాగా కడుతూ ఫ్లాట్ల కింద విభజించి గజం 15,000 రూపాయల చొప్పున అమ్మడానికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నిస్తున్నాడు. మరి ఎంత దౌర్జన్యంగా చేస్తున్నాడంటే అక్కడ టెంట్ వేసుకొని రవడీళ్లు పెట్టుకొని అత్యంత దారుణంగా ఎవరైనా ఇళ్ల వాళ్ళ మీద భయభ్రాంతులకి గురి చేస్తున్నారు సార్. దయచేసి ఈరోజు మళ్ళీ ఒక్కసారి గ్రామస్తులందరం కలిపి గౌరవ తహసీల్దార్ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి, అలాగే కలెక్టర్ గారికి కూడా వీళ్ళు కలుద్దామన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది సార్. సర్వే నెంబర్ 103, 106 ఈ 2 సర్వే నెంబర్లో కూడా 13 ఎకరాలు 32 సెంట్లు భూమి కలదు సార్. అందులోనూ 3 ఎకరాలు ఈ కబ్జాదారుడు రోడ్డు 3 చెరువులకి వెళ్లే రోడ్డుని 3 చెరువులకి వెళ్లే నీరెళ్లే గెడ్డని కబ్జా చేసి ప్లస్ గుడి చుట్టూ ప్రహారీ నిర్మించుకొని దర్జాగా చేస్తున్నారు సార్. 103, 106 సార్ సర్వే నెంబర్. 13 ఎకరాలు 32 సెంట్లో సుమారు గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి 3.5 ఎకరాల దగ్గర కబ్జా జరిగిందని చెప్పడం జరిగింది సార్. రాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాళ్ళు కూడా పీకేసి ఇవాళ దర్జాగా వర్క్ చేసుకున్నారు సార్. మరి ఎవరు పోత్బలంతో జరుగుతుందో తెలియదు సార్. అత్యంత దారుణంగా జరుగుతుంది. ఆ పేరు కాపుశెట్టి దుర్గాప్రసాద్, కాపుశెట్టి శేష్ అండి. 2 అన్నదమ్ములు కలిపి చేస్తున్నారు సార్. ఇది అసకపల్లి గ్రామం సార్. గుడ్ నైట్ సార్. నా పేరు జగమయ్య దాఖలాన్ని. ఇరువాడ గ్రామంలో 103, 106 సర్వే నెంబర్లో సుమారు 13 ఎకరాలు ఉంది. దాంట్లో ప్రభుత్వ స్థలము 3 ఎకరాలు ఉంది. దీనిపైన గ్రామస్తులు వచ్చి ప్రభుత్వ భూమిని లేఅవుట్ ద్వారా తీసుకుంటూ ఇల్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని వాటిని ఆపమని, మా రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉంటే కబ్జా కాకుండా చర్య తీసుకోమని మాకు వీళ్ళు చెప్పడము. దాంట్లో మానవుడు ఏంటంటే ఏదైతే ఉందో గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అది ఇల్లు నిర్మించినా సరే వాటిని తొలగించడానికి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు పొలగవానిపాలెం నల్లక్వారి ప్రాంతంలో మసీద్ అలా హజరత్ పేరుతో నూతనంగా నిర్మితమైన మసీద్ ప్రార్థన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరై ముస్లిం పెద్దలతో కలిసి వారి సాంప్రదాయానుసారం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో అదీప్ మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికై వైసీపీ సర్కార్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీద్ గౌరవ అధ్యక్షుడు షేక్ షఫీవుల్లా సాహుల్ ఖాన్ సాహెబ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే హోదాలోని గాక వ్యక్తిగతంగా కూడా తమ వర్గాలకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న అదీప్ రాజ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఆయనకు అండదండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్యక్రమం నిర్వాహకులు ముస్లిం మత సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మసీద్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ గంగాధర్, ఇస్మాయిల్, షేక్ మదీనా, సైద్ గఫార్, అబ్దుల్లా మాస్టర్, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించి ముఖ్యంగా 96వ వార్డులో మరొక మసీదుని సుమారుగా 2 నెలల క్రితం మనం శంకుస్థాపన చేసుకోవడం, మరి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి అందరి సంకల్ప బలంతో మరి 2 నెలల్లోనే మన దీన్ని ఓపెనింగ్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి. చాలా చక్కగా అందరూ కూడా బాధ్యత తీసుకొని ఎంతో చక్కగా లోపల కూడా చూసాం. అన్ని వస్తువులతో కూడినటువంటి ఒక మసీదుని ఇక్కడ ప్రార్థనకి వీలుగా ఉండేటువంటి విధంగా మరి ఇటువంటి మంచి ప్రాంతంలో, ఆహ్లాదకరమైన ప్రాంతంలో దీన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇవాళ ఒక శాసనసభ్యుడిగా మేము ఉన్నాము అంటే ఖచ్చితంగా మరి ఈ మైనారిటీ పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా
వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించారు. ఇది మా గొప్పతనం ఏమీ లేదు, ఖచ్చితంగా ఇది మా బాధ్యత. మమ్మల్ని వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులాగా ఆశీర్వదించి స్థాయిలో నిలబెట్టారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి అవకాశం నాకు ఇవాళ అలా ఈ రూపంలో నాకు కల్పించారు. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా సరే, ఏ కార్యక్రమం ఉన్నా సరే ఒక శాసనసభ్యుడిగా కాకుండా అదీప్ రాజుగా కూడా ఎప్పుడు కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉంటాను. అందరూ చల్లని దీవెనల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి గొల్ల వీధిలో 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సుమారు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక ఆంధ్రప్రదేశ్లోని అమలవుతున్నాయని తెలియజేశారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి జాజుల రమేష్, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కారుకొండ కన్నబాబు, మాధురి నాయుడు, ఏడవకుల నారాయణరావు, కోరుకొండ రమేష్, ఉమ్మడి పైడిరాజు, కేతిరెడ్డి ప్రసాద్, పిల్లల శివ అప్పారావు, పూడి సూరిబాబు, చింతలపూడి వాసు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లవీధి ప్రాంతంలో మన పైడిరాజు మరియు పైడిరాజు అన్నయ్య మరియు మల్లేష్ గారి ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకిరామరాజు గారు, అలాగే 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకి చేసిన మంచిని గుర్తించుకొని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమంతా ఈ 30 రోజులు కష్టపడతామని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి వెల్కమ్ చెప్తూ రానున్న 30 రోజులు నాకు అండగా ఉండి ఈ ప్రాంతానికి చెందిన నాకు ఒకసారి అవకాశం ఇస్తానని వీళ్ళందరూ ఆశీస్సులు నాకు అందించారు. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న 30 రోజులు అందరం కలిసి కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అనకాపల్లి అసెంబ్లీ మరియు అనకాపల్లి పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. చెప్తున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. మీ అందరి ఆశీస్సులు నాకు అందించండి. థ్యాంక్ యూ. ఘనంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనకాపల్లి పట్టణంలో సబ్బవరపు గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా అనకాపల్లి 100 పడకల హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేపట్టారు. అనంతరం 82వ డివిజన్లో శ్రీ 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 పోలమాంబిక అమ్మవారిని వద్ద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో భీముడు గుమ్మం జంక్షన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భార్గవ్, రాజేష్ మరియు వీరి పెద్దలందరూ కూడా నా మీద చూపించిన ఈ ప్రేమాని రోగాలకి ఎల్లవేళ వీళ్ళకి గుణపడి కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బంధం ఇప్పుడుది కాదు, 2014 సంవత్సరం నుండి అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా అన్ని విధాలుగా కష్టాల్లోని సుఖాల్లోని అన్ని విధాలుగా చేదోడు వాదులుగా అన్ని విషయాలు కూడా నాతో చర్చించడం కానీ నాతో నట్టం కానీ ఆ 2014 నుండి ఈ రోజు దాకా అన్నీ అంటిపెట్టుకొని ఉన్న మన ఈ మిత్రమండలికి కానీ ఈ మహిళలకు కానీ ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటానని, నా రాజకీయ జీవితం కూడా వీరికి అన్ని విధాలుగా ఉపయోగించే విధంగా నేను ప్రతి అడుగు కూడా వేస్తానని, ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటిది ఏమి వచ్చినా సరే వీళ్ళకి కొన్నంత అండగా ఉండి ఆ అమ్మవారి సన్నిధిగా ముందుగా నేను చెప్తున్నాను, కొన్నంత అండగా ఉండి వీళ్ళకి నిలబడతానని, అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే ఎంత కష్టపడి నా మీద చూపించిన ప్రేమానురాగాలు కానీ నేను అన్ని విధాలు కూడా ఏ విధంగా నడపంటే ఆ విధంగా నడిచే వీళ్ళ పద్ధతి కానీ నాకు చాలా ఆనందకర విషయం. వీళ్ళకి ఎల్లవేళ కూడా నేను రుణపడి ఉంటానని, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం తథ్యం. అధికారం వచ్చిన వెంటనే వీళ్ళకి ఏదైతే నేను మాట ఇచ్చానో అన్ని విధాలుగా కూడా తగు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ, వీళ్ళు నా మీద చూపించిన ఈ ప్రేమానురాగాలకి వీళ్ళ అభిమానానికి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజువాకలో అంగరంగ వైభవంగా జరిగాయి. వైసీపీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గాజువాకలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి ఉరుకూటి రామచంద్రారావు చందు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నేతలతో కలిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అని చెప్పారు. వైఎస్ఆర్ ఆలోచన స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీ స్థాపించారని, ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. మేనిఫెస్టోని ఇంత పక్కాగా అమలు చేసిన నాయకుడు ఎవరూ లేరని చందు అన్నారు. ఈ కార్యక్రమంలో దామ సుబ్బారావు, ఊరుకూటి అప్పారావు, 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, చొప్ప నాగరాజు, ప్రగడ వేణుబాబు, సౌకత్ అలీ, రెడ్డి జగన్నాథం, వియాపు ఉమా, దేవి, నిర్మలారెడ్డి, కటికల కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఏదైతే లక్ష్యంతో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు, అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసామన్న దాని మీదే ఈ యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పాలనని అందిస్తూ, అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో దేశంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈరోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి యొక్క గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, అలాగే ఈబీసీకి చెందిన ఓసీ కులానికి చెందిన ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా అందరినీ కూడా మరి హక్కుని చేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క విద్యార్థులకి, అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, అలాగే హాస్పిటల్స్ వైద్య రంగంలో కానీ ఒక అధునాతమైన మార్పులు తీసుకొచ్చి చక్కని పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఈ యొక్క రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆదరాభిమానాలతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. 25కి 25 ఎంపీ స్థానాలు, 175కి 175 స్థానాలు ఈరోజు ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల్లో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపమని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు. అనకాపల్లి రింగ్ రోడ్ పార్టీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ మలసల భరత్ తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ సత్యవతమ్మ.
గీతాంజలిపై ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి ఇద్దరు ఆడపిల్లల తల్లిని టీడీపీ హత్య చేయడం దారుణమన్న ఎమ్మెల్సీ పోతల. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపిన సునీత. సబ్బవరం మండలం ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డబాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన రైతులు. గెడ్డబాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.